తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఏడాదికి 3 చిత్రాల చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులను వెల్లడించారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. వీటితో పాటు సినీ రంగానికి సేవలు అందించిన వారికి 6 ప్రత్యేక అవార్డులు ప్రకటించారు. ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డునిస్తున్నట్లు వెల్లడించారు. 2014 గాను ఉత్తమ చిత్రాలుగా రన్ రాజారన్, పాఠశాల, అల్లుడు శ్రీని అవార్డులు గెలుచుకోగా 2015కు ఉత్తమ చిత్రాలుగా రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు చిత్రాలను ఎంపిక చేశారు. ఇక 2016లో ఉత్తమ చిత్రాలుగా శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్ను జ్యూరీ కమిటీ ఎంపిక చేసింది. 2017 ఉత్తమ చిత్రాలుగా బాహుబలి 2, ఫిదా, ఘాజీ, 2018 ఉత్తమ చిత్రాలుగా మహానటి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచరపాలెం ఎంపికయ్యాయి. ఇక 2019 ఉత్తమ చిత్రాలుగా మహర్షి, జెర్సీ, మల్లేశంకో అవార్డులు రాగా 2020 ఉత్తమ చిత్రాలుగా అలవైకుంఠపురంలో, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ అవార్డులను గెలుచుకుంది. 2021 ఉత్తమ చిత్రాలుగా RRR, అఖండ, ఉప్పెన చిత్రాలు, 2022 ఉత్తమ చిత్రాలుగా సీతారామం, కార్తికేయ 2, మేజర్ ఎంపికయ్యాయి. 2023లో ఉత్తమ చిత్రాలుగా బలగం, హనుమాన్, భగవంత్ కేసరి నిలిచాయి. జ్యూరీ కమిటీ 6 ప్రత్యేక అవార్డులను ప్రకటించింది. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుకు నందమూరి బాలకృష్ణ, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డుకు దర్శకుడు మణిరత్నం, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డుకు డైరెక్టర్ సుకుమార్ను జ్యూరీ కమిటీ ఎంపిక చేసింది. నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డుకు అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావు ఫిల్మ్ అవార్డుకు విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్ను ఎంపిక చేసినట్లు జ్యూరీ ప్రకటించింది. ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అవార్డు రావాలి, ఆ అవార్డు అందుకోవాలి, అది మన ఇంట్లో పెట్టుకోవాలి ఆ అవార్డుని అని చెప్పి అందరూ సంతోషపడతాం. డబ్బుల గురించి కాదు, ఇందులో ఒక గౌరవం. సరే, ఇది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నామండి, ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాలండి అని చెప్పి ఈ 10 సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసాం. అందరూ నిజమేనండి, ఇద్దామండి, చేద్దామండి అన్నారు తప్ప ఎవరు చేయలే. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా స్ఫూర్తి తీసుకొని ఆయన ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయటం, దానికి దిల్ రాజు గారు మా కమిటీకి నన్ను చైర్మన్గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా అందరూ అనుభవజ్ఞులే, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఈ కమిటీ వేశారు. అందరూ కూడా చక్కగా డిస్కస్ చేస్తున్నాం. అందరూ కలిసి ఏకాభిప్రాయమే, ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ లేకుండా ఏకాభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ జరిగింది.